మరి యాడ్ రోడ్ సింగనగర్ యాడ్ రోడ్ ఆ లోపలికి మాత్రం ఏవి రావట్లేదండి. ఎటువంటి రెస్క్యూ టీమ్స్ రావట్లేదు. చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ చాలా బాగా సఫర్ అవుతున్నారు. ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ కూడా రావట్లేదు. వాటర్ బాటిల్స్ లేవు, పవర్ సప్లై లేదు. ఎలాగా ఇది అయింది కదా, పవర్ సప్లై లేదు, వాటర్ లేదు. చాలా మంది చాలా ఇక్కట్లు పడుతున్నారు. అక్కడ బోట్స్ వచ్చినా డబ్బులు అడుగుతున్నారండి. డబ్బులు ఇస్తేనే తీసుకెళ్తాము. ఆడవాళ్ళైనా చిన్నపిల్లలైనా లేడీస్ ఎంతమంది వెళ్ళినా డబ్బులు ఇస్తారా, ఎంత ఇస్తారా, ఎవరెవరైతే డబ్బులు ఉంటున్నాయో వాళ్ళకి అందుతున్నాయి. సామాన్య ప్రజలకి ఎవరికి అందటం లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ ఫ్లో ఇంతవరకు ఉందండి. మాకు ఎటువంటి రెస్క్యూ టీమ్స్ వచ్చి అలర్ట్స్ కూడా చెప్పడం లేదు. కనీసం జాగ్రత్తగా ఉండండి, మాకు ఎటువంటి సెక్యూరిటీ ఏమీ లేదు. ఎవరు బోట్స్ ఎక్కించుకోవట్లేదు. 7,000, 10,000 డిమాండ్ అండి. ప్రైవేట్ బోట్ 7,000, 10,000. మా అమ్మకు బాగలేదు, మా భార్యకి బాగలేదు, ఆపరేషన్ చేసి ఉన్నామని చెప్పేసి మాట్లాడారంటే 10,000 డిమాండ్. మామూలుగా అయితే 5,000 డిమాండ్. ప్రైవేట్ వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం అసలు కోఆర్డినేషన్ లేదు, ప్లానింగ్ లేదు, అట్ర